దేవునితో అనుసంధానం చేయబడు చెల్లి, వందల మందికి, వేల మందికి దీవెనకరమైన పాత్ర అవుతావురా తల్లి అని చెబుతున్నాను నేను. కొంతమంది దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని పక్కన పెట్టేస్తారు. మీరు పక్కన పెట్టేస్తారని అయితే అనుకోను నేను, ఎందుకంటే మీరు భక్తి పరులు, కాస్తో కూస్తో భక్తి ఉండబట్టే మీరు దేవుని పాదాలు వెతికారు. దాంతోపాటు ఇంకొంచెం పేతురు, నీ ధోనిను కొంచెం లోతునకు నడిపించు అన్నాడు. భక్తిలో లోతుకు పోయినప్పుడు ఏం జరిగిద్ది అంటే, నంబర్ 1, లోకమును మనం చూసే దృక్పథం మారిపోయింది. పాయింట్ నెంబర్ 1 రాసుకోయగా. భక్తిలో లోతుకు వెళ్లే కొద్దీ ఏం జరిగిద్ది అంటే, లోకాన్ని మనం చూసే దృక్పథం మారిపోయిద్ది. లోకం భయపడే వాటికి మనం భయపడం, లోకం లక్ష్య పెట్టిన వాటిని లక్ష్య పెట్టం, లోకం ఆందోళన చెందే వాటి విషయంలో మనం అస్సలు ఆందోళన చెందాం. లోకం కదిలిపోయే సంగతుల విషయంలో మనం కనీసం వీసమంతా కూడా కదలం. ఎందుకంటే మన దృక్పథం మారిపోద్ది. కారణం, మనం ఆయనతో కనెక్ట్ అయ్యాం. దేవునికి స్తోత్రం. మీరందరూ నిజంగా అలాంటి భక్తిపరులు అయితే చూడాలని నా ఆశ. దేవదాసయ్య గారి లాగా మీరు మాట్లాడితే వినాలని నా ఆశ. ఎలా? అంత పెద్ద అవసరం పెట్టుకొని లోపల పోయి పాట రాసుకొని వచ్చాడేంది? నాకేం కొదువు అంటాడేంది? కానీ జరిగింది అదే. అప్పటి వరకు కూటాలకు సాయం చేసిన వాళ్ళు సర్దుకున్నారు. ఆ సంవత్సరం ఎవ్వరు ఏ విధంగానూ హెల్ప్ చేయలే. బ్రేక్, టైం దగ్గరకు వస్తుంది. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఎవరున్నారని చెప్పాడు? నిజంగా మీరందరూ అంత ధీమాగుంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, ఇంత సెగ తగలంగానే కలవరం. మళ్ళీ భక్తులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిలో లోతుకు పోయే కొద్దీ నంబర్ 1, లోకాన్ని చూసే దృక్పథం మారిపోయిద్ది అన్నాను. రెండవది, ధైర్యం కలిగిద్ది. ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలరు. దేవునికి మహిమ. అది ఎందుకంటే నమ్మినోడిని ఎరుగుదువు కాబట్టి భయం ఉండదు. అయ్యో అయ్యగారు, మీరేమో మీటింగ్ పెట్టారు, ప్రజలనేమో రమ్మన్నారు, ఇంతవరకు రైసుకి వండేదానికి ఏమి ఇయ్యలేదు. భక్త సింగ్ గారు కూడా చెన్నైలో వాక్యం చెప్తున్నాడు. ఆయన మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, కూటం జరుగుతుంది, ఫుడ్ లేదు. ఆయన ఏం పట్టించుకోవట్లా, ప్రశాంతంగా ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళు కూర్చొని చూస్తున్నారు, అయిపోయి నాకేం పెడతాడో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అయిపోయే సమయానికి ఒక లారీ నిండా వచ్చింది భోజన పదార్థాలు. ఒట్టి మాటలు కాదు, రియల్గా జరిగిన విషయాలు. భక్తి ఏంది? పిల్లలు, అమ్మా అమ్మా ఏమైద్దోనమ్మా, ఏం జరిగిద్దోనమ్మా, భయపడవా పనికి మన ఆయన లేడా? పిరికి పొందా. భక్తి లేదా? దేవుణ్ణి ప్రేమించట్లేదను? ఆయన తోడే లేడా నీకు? ఆఖరి నిమిషంలో నేను అద్భుతం జరుగుతుందా? ప్రార్థన చేస్తాపో, నా తండ్రిని అడుగుతాపో. ఊరికే ఆ మెట్టుకు రావాలరా తల్లి నువ్వు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏ మెట్టుకు రావాలి? పిల్లలు టెన్షన్ పడితే భక్తి పరులైన తల్లులు, అమ్మా అమ్మ నాకు ఈ బలహీనతగా ఉంది, నాకు ఇబ్బంది, నూనె తీసుకునిరా, వెళ్ళి
ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డ ఎందుకు కనికరపడు. ఎలీషా అంతే చేశాడండి. అయ్యా దైవజనుడా, కొంపలు అంటుకుపోయినాయి, అయ్యా మన 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 గుడారం చుట్టూ, మన ఊరు చుట్టూ సిరియన్ల దండొచ్చి దిగింది, అయ్యో అమ్మో, నువ్వు పోతావు సరే, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా. వాడి టెన్షన్ లోపల, వాడి ఫీలింగ్ అది. అరవా ఏంది అరవాకు, మామూలుగా లేరు చూడు, బయటకు పోయి చూడు, నీకు మామూలుగా ఉండదు చూడు. ఎలీషా అన్నాడు, ఏం సైన్యం రా వాళ్ళ సైన్యం, వారికంటే ఎక్కువ సహాయం మన కలదుపా అన్నాడు. ఎక్కువ సాయమా, ఒక్కడున్నాడు మన పక్షంగా, నువ్వను నేను, ఎవడున్నాడు మన పక్షాన? సారా ఏందయ్య గారు రా చెప్పండి. కళ్ళు యెహోవా వీడు చూచున్నట్లు, నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రాకారము వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరవజేయి, వీని కళ్ళు తెరువు అన్నాడు. అప్పుడు కనపడింది వాడికి, సిరియన్లో దండు కనపడుతుంది. వాళ్ళందరికీ పైన వరదూసిన ఖడ్గాలు చేత పట్టుకొని అగ్ని, రథములు, పర్వతం, గుర్రాలు, రౌతులు, పరలోక సైన్యం దిగుంది. వామ్మో, వీళ్ళెవరు? వాళ్ళేరా మన పక్షాన ఉన్నోళ్ళు, వాళ్ళే మన పక్షాన ఉన్నోళ్ళు. పరిచర్య చేస్తున్న బుద్ధి లేకుండా, మళ్ళీ బుద్ధి లేకుండా, ఇంత దడోడివి ఏమి ఎట్టరా నువ్వు? ఆయన ఎరగవంటరా నువ్వు? ఆయన ఎరగవా? ఏమనుకుంటున్నావు ఆయన అంటే? సైన్యములకు అధిపత్యగు యెహోవారా, సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆయన పేరే సైన్యములకు అధిపత్యగు యెహోవా. అదిగో చూపిస్తున్నాడు చూడు, మనకి ఎక్కువ దండు ఉంది చూడని చూపిస్తున్నాడు చూడు. నీకేం అర్థమైంది? డెప్త్కు పోతే అది మ్యాటరు. దడగలుగుతుందంటే అంత పై పైన ఉన్నట్టే. నీ పిల్లలు భయపడుతూ పరిగెత్తుకుంటా వస్తే, తల్లి ఇదిగో నీ స్పందన అలా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. అమ్మా నాకు ఈ సమస్య అంటే, ఏయ్ భయపడవా మమ్మే, ఇంత ధైర్యం ఎక్కడిదే నీకు? అసలు ఏంటి అంత తేలిగ్గా మాట్లాడతావు ఏంటంటే, నా దేవుడే నా ధైర్యం రా, నా దేవుడే నా ధైర్యం. డాడీ ఇంత ధైర్యం ఏంటి డాడీ నీకు? అసలు ఏంది లెక్క చేయవేంది డాడీ? ఎందుకు లెక్క చేస్తారా? నా దేవుడు రా నా ధైర్యం, నా దేవుడు. ఆయన అసమాన సూర్యుడు రా, ఆయన బలమైన బాహువులు కలిగిన వాడు. ఆయన వాక్కు పలికితే చాలు మొత్తం తారుమారు అయిపోయిందా. ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు అట్టి వాడై ఉంటే ఎంత బాగుండు. తన కుటుంబాన్ని అలాగా, తన సహచరులను అలాగా ప్రోత్సహించేవాడైతే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అంత భక్తిపరులైతే, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఓ చెప్పసఖ్యము కానీ ధైర్యం, భయము పరార్, ధైర్యం ఏర్పడిద్ది. మొదటిది. రెండవది, విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? భయము లేని స్థితే విశ్రాంతి. అది ఏ స్థితి? భయము లేని స్థితే విశ్రాంతి.